హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు ఫైటర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ తెలుగులో ఎందుకు చేయలేదో తెలియదు కానీ నేనైతే హిందీలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్‌తో చూసా. సో, ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 గంటల 59 నిమిషాలు. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీలో నటీనటులు వచ్చేసి హృతిక్ రోషన్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ తదితర నటీనటులు నటించారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ తర్వాత తీసిన ఈ సినిమాని దానికి మించి బాగా తీయటానికి ప్రయత్నించాడు. అలానే హృతిక్ రోషన్ కూడా వార్ తర్వాత వచ్చిన ఈ మూవీలో కూడా యాక్షన్, అడ్వెంచర్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ ఫైటర్ మూవీ స్టోరీ వచ్చేసి భారత వైమానిక దళంలో ఒక ఫైటర్ పైలట్‌గా తన ఇచ్చిన కర్తవ్యాన్ని ఎంతో సమర్థంగా పూర్తి చేస్తూ, అలానే తన పరిధిని దాటి మరీ ఎన్నో సాహసపూరితమైన విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో అతనిపై ఒక దాష్టికట్న బాధిత నిందను మోస్తూ ఉంటారు. ఆ టైంలో ఆ 2 ఇయర్స్ తర్వాత ఒక ఆపరేషన్ కోసం శ్రీనగర్ వస్తాడు. ఆ ఆపరేషన్ ఏమిటి? ఎలా జరిగింది? ఎవరితో జరిగింది? 2 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది? అలానే దుష్ఘటన ఏమిటి? ఎందుకు దానిపై బాధ్యత వహించాడు? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇది ఒక దేశభక్తితో రన్ అవుతుంది. ఒక భారత వైమానిక దళంలో ఫోర్స్‌లో ఫైటర్స్ ఎలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. అలానే ఆ సాహసాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో బాగా సఫలమయ్యారు. అయితే ఈ మూవీ కథ కన్నా డ్రామా, యాక్షన్ అండ్ ఫైట్స్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. అలానే ఈ మూవీ దేశభక్తి మీద వచ్చిన బీజీఎం సూపర్‌గా ఉంటుంది. ఇకపోతే హీరో హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొనె మరియు అనిల్ కపూర్ యాక్షన్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పాలి. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి హృతిక్ రోషన్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ యాక్షన్, ఫైటర్‌గా చేసిన సన్నివేశాలు మరియు బీజీఎం, యాక్షన్ అండ్ ఈఎఫ్ఎక్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి కొత్తదనం లేని కథ మరియు అక్కడక్కడ వచ్చే బోర్ కొట్టే సన్నివేశాలు, అలానే హృతిక్ రోషన్ మరియు దీపికా పదుకొనె మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ అని చెప్పాలి. ఇకపోతే ఫైనల్‌గా ఈ మూవీ వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తే ఈ మూవీలో కొత్తదనం అంటూ ఏది ఉండదు. పాత సినిమాలను బేస్ చేసుకొనే ఉంటుంది. సో, అందువల్ల ఇది వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మీ నషరుద్దీన్.